అందరికీ నమస్కారం అండి. మనకు ఒక 30 గుంటల ల్యాండ్ సేల్‌కి వచ్చిందండి. కాబోయే బీటీ రోడ్‌కి కంకర తొక్కించి పెట్టారు. కాబోయే బీటీ రోడ్‌కి ఫస్ట్ బిట్ అండి. 30 గుంటాస్ ల్యాండ్. మనకు ఇది జస్ట్ హైవే నుండి 2.5 కేఎం వస్తదండి. 2.5 కిలోమీటర్ మాత్రం వస్తది. హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే. మనకు హద్దులు వచ్చేసి వరం అండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వరం హద్దు. మనకి ఇందులో 3 మాలలు వస్తాయండి స్ట్రెయిట్‌గా. 1, 2, 3 అక్కడ వరకు వస్తది. మనకు హై టెన్షన్ వైర్లు ఇందులోకి రావండి. చాలా దూరంలో ఉంటాయి అవి. సైట్‌లోకి రావు. సైడ్ నుంచి చాలా దూరంలో ఉంటాయి. ఇటు సైడ్ అది వచ్చేసి వరం అండి. స్ట్రెయిట్‌గా ఉంటాయి అక్కడ వరకు. మనకి ఇది స్టేషన్ గన్పూర్ మండలం కిందకి వస్తదండి. జస్ట్ 7 కిలోమీటర్ మాత్రమే ఉంటది స్టేషన్ గన్పూర్ మండల్. ఈ ల్యాండ్ పక్కన ఒక రిసార్ట్ కూడా ఉందండి. మనకు కొంచెం దూరంలో ఒక హాఫ్ కేఎంలో రిసార్ట్ ఉంటది. మనకి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం మామిడి తోటలు, ఫామ్ హౌస్ తోటి ఉంటదండి. ప్రైమ్ ఏరియా. అందరికీ నమస్కారం అండి. మనకు ఒక 30 గుంటల ల్యాండ్ సేల్‌కి వచ్చిందండి. కాబోయే బీటీ రోడ్‌కి కంకర తొక్కించి పెట్టారు. కాబోయే బీటీ రోడ్‌కి ఫస్ట్ బిట్ అండి. 30 గుంటాస్ ల్యాండ్. మనకు ఇది జస్ట్ హైవే నుండి 2.5 కేఎం వస్తదండి. 2.5 కిలోమీటర్ మాత్రం వస్తది. హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవే. మనకు హద్దులు వచ్చేసి వరం అండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వరం హద్దు. మనకి ఇందులో 3 మాలలు వస్తాయండి స్ట్రెయిట్‌గా. 1, 2, 3 అక్కడ వరకు వస్తది. మనకు హై టెన్షన్ వైర్లు ఇందులోకి రావండి. చాలా దూరంలో ఉంటాయి అవి. సైట్‌లోకి రావు. సైడ్ నుంచి చాలా దూరంలో ఉంటాయి. ఇటు సైడ్ అది వచ్చేసి వరం అండి. స్ట్రెయిట్‌గా ఉంటాయి అక్కడ వరకు. మనకి ఇది స్టేషన్ గన్పూర్ మండలం కిందకి వస్తదండి. జస్ట్ 7 కిలోమీటర్ మాత్రమే ఉంటది స్టేషన్ గన్పూర్ మండల్. ఈ ల్యాండ్ పక్కన ఒక రిసార్ట్ కూడా ఉందండి. మనకు కొంచెం దూరంలో ఒక హాఫ్ కేఎంలో రిసార్ట్ ఉంటది. మనకి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం మామిడి తోటలు, ఫామ్ హౌస్ తోటి ఉంటదండి. ప్రైమ్ ఏరియా.